ఇవి మనకి 1400 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైస్. ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్కి రిటైల్లో తీసుకోవచ్చు. ఓన్లీ ఇవి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దొరుకుతాయండి. ఇవి కూడా ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్స్కి కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. మీకు లో బడ్జెట్లోనే వస్తాయి. ఈ రింగ్కి మనం గార్లెండ్స్ హ్యాంగ్ చేసి కానీ గార్లెండ్స్ చుట్టి కానీ మనం డెకరేషన్ చేసుకోవచ్చు. కూడా మనకి సింహాసనాలండి, మనం వినాయక చవితికైనా యూజ్ చేసుకోవచ్చు, వరలక్ష్మి వ్రతంకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా ఏ ఫెస్టివల్కైనా వాడుకోవచ్చు. నార్మల్గా ఇట్లా రొటీన్గా చూసే బ్యాక్గ్రౌండ్స్ కాకుండా మీకు ఇట్లా ఫ్లవర్ కాంబినేషన్లో కావాలి అనుకున్నా ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది చూడండి, పిచ్వై ప్రింట్స్ వచ్చేసి అటు ఇటు కౌ డిజైన్ వచ్చింది. ఇది జస్ట్ 375 రూపీస్లో వచ్చేస్తుంది. 200 రూపీస్లోనే వస్తాయండి ఇవైతే. పీవీసీ పైప్స్తో చేసినవి అనమాట. లో బడ్జెట్లో వస్తాయండి. ఉంటుంది బ్యాక్గ్రౌండ్ చూడండి, అసలు ఏమాత్రం కదలకుండా ఎంత బాగా చేశారు. మనకి దియా స్టాండ్స్ అండి, మనకి ఈ విధంగా వస్తాయి. హోల్డర్స్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇది చూడండి, ప్రైస్ 325కి 2 స్టెప్స్ వచ్చేస్తుంది. గౌరమ్మని చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. అమ్మవారి విగ్రహాలు ఏమైనా ఉన్నా కూడా దీంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మీకు లో బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు. మనం అమ్మవారిని డెకరేట్ చేసుకుని దీనిపైన కూర్చోబెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. పూజా మందిరం ముందు పెట్టుకోవడానికి, లేదంటే మన ఇంట్లో హాల్లో డెకరేషన్కి, మెయిన్ ఎంట్రన్స్లో డెకరేషన్కి ఇవి యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఫెస్టివల్కి కావాల్సిన థీమ్తో మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి. మనకి 175 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ప్లెయిన్ బ్యాక్డ్రాప్ సెట్ చేసుకున్నప్పుడు మధ్యలో ఇట్లా గణేష్ని ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఇట్లా క్లోజ్ చేసి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చామనుకోండి, వాళ్ళు యూజ్ చేసుకుంటారు. లేదు మనం పసుపు కుంకుమ కాకుండా మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను మా ఇంట్లో మా మెయిన్ డోర్ ఎంట్రన్స్కి ఇవి స్టిక్ చేశాను. సేమ్ ఇలాంటివి తీసుకొని వెనకాల డబుల్ టేప్ ప్లాస్టర్ అంటించేసి మెయిన్ డోర్కి స్టిక్ చేశాను అనమాట. మన పూజా మందిరం డోర్స్కి కానీ మెయిన్ డోర్స్కి కానీ కూడా వీటిని స్టిక్ చేసుకోవచ్చు. బడ్జెట్లో ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్ కోసం కూడా ఇవి మనం ప్రిఫర్ చేసేయచ్చు. ఈ పాదాలు ప్లేస్ చేసుకుంటారు. మామూలుగా పూజా మందిరంలో కూడా పెట్టుకుంటారు చాలామంది. సో వాటిలో డిఫరెంట్ డిజైన్స్లో, అంటే మనకు సంగీత్కి కానీ హల్దీ ఫంక్షన్కి కానీ సేమ్ మనకి బంతి పువ్వులతో డెకరేట్ చేసినట్టుగానే మీకు లైట్ కూడా వస్తుంది లోపల చూడండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. ఈరోజు కూడా ఇంకో కంటెంట్ ఉన్న వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి. ప్రజెంట్ వచ్చేసి మనం ప్రకాష్ పార్టీ షాప్లో అయితే ఉన్నాము. మీకు ఇక్కడ ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి, వినాయక చవితికి, అన్ని రకాల అకేషన్స్కి మనకు కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. షాప్ అడ్రస్ ఇంకొకసారి క్లియర్గా చెప్తానండి. ప్రజెంట్ మనం ఉంది ప్రకాష్ పార్టీ షాప్లో. ఇది సికింద్రాబాద్లోని జనరల్ బజార్లో ఉంటుందండి. ప్రతి అకేషన్కి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయండి. సీమంతం దగ్గర నుంచి, పెళ్లి దగ్గర నుంచి, బర్త్డేస్, ఈవెంట్స్, ఎవ్రీథింగ్, కిటీ పార్టీస్ అండ్ ఫెస్టివల్స్ అయితే అన్ని ఫెస్టివల్స్ మనకి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, సంక్రాంతి, అన్ని ఈవెంట్స్కి ఫెస్టివల్స్కి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి వరలక్ష్మి వ్రతం అండ్ వినాయక చవితి ఇవి రెండు మెయిన్ దగ్గరగా రాబోతున్న పండుగలు కాబట్టి వీటికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేశారు. మామూలుగా అయితే వీళ్ళకి చాలా పెద్ద గోడౌన్ ఉంటుంది. మీరు హోల్సేల్గా బిజినెస్ పర్పస్ తీసుకోవాలి అనుకుంటే ఇంకా బెస్ట్ అండి. మీకు మామూలుగా జనరల్గా రీటైల్గా 1-2 తీసుకునే వాళ్ళకన్నా కూడా మీకు ఇంకా తక్కువ ప్రైస్కి వస్తాయి. ప్రకాష్ పార్టీ షాప్ హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా అండి, బట్ రీటైల్గా కూడా ఇస్తున్నారు మన సబ్స్క్రైబర్స్కి. మీరు సింగిల్ ఐటమ్ తీసుకున్నా కూడా మీకు డెలివరీ చేస్తారు, లేదంటే మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడైనా కూడా సింగిల్ ఐటమ్ తీసుకోవచ్చు. సో హోల్సేల్ షాప్లో చాలా వరకు సింగిల్ ఐటమ్ తీసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా చెప్పడం అట్లా జనరల్గా మనం బయట చూస్తూ ఉంటాము. బట్ వీళ్ళ షాప్లో ఏంటి అంటే ప్రతి ప్రోడక్ట్కి ప్రైస్ ట్యాగ్ ఉంటుందండి. మీరు అక్కడే ప్రైస్ చెక్ చేసుకొని తీసేసుకోవచ్చు. ప్రైస్ చూసి నచ్చితే తీసుకోవచ్చు. ప్రైస్ ఎంత అని మళ్ళీ అడిగి అదంతా డిస్కషన్ కూడా అవసరం లేదనమాట. సింపుల్గా అయిపోతుంది షాపింగ్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దామా మరి, పదండి. మెయిన్గా అయితే ఇప్పుడు మనకి అప్కమింగ్ ఫెస్టివల్స్ వరలక్ష్మి వ్రతం అలాగే వినాయక చవితి ఉన్నాయి కాబట్టి ఆ థీమ్కి సెట్ అయ్యేటువంటి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. ఇది కంప్లీట్గా ఒక పెద్ద హోల్సేల్ షాప్ అండి. ఇక్కడ నుంచే చాలా చిన్న చిన్న షాప్స్కి సప్లై అవుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు రీటైల్గా కూడా ఇస్తున్నారు. మీకు సింగిల్ పీస్ కావాలన్నా స్టోర్ విజిట్ చేసి తీసుకోవచ్చు. కలెక్షన్ చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం వరలక్ష్మి అమ్మవారితో స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ రాగానే అమ్మవారు కనిపించారు. మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో తీసుకోవచ్చు. సింగిల్ పీస్ కూడా ఇస్తారు. ఇదిగో ఇక్కడ చూడండి, చిన్న సైజు. ఇవి మనకి 1400 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైస్. ఇంకా 2000, 3000 అట్లా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇట్లాగా మంచి కలర్ఫుల్ తోమాలలు కూడా ఉన్నాయండి. ఇవి వెల్వెట్ ఫ్యాబ్రిక్తో చేసినవి. ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్కి రీటైల్లో తీసుకోవచ్చు. ఓన్లీ మనకి ప్రకాష్ పార్టీ షాప్లోనే. ఇట్లా మనకి బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో మంచి ఉన్నాయి. అండ్ ఇది చూడండి బనానా. మీకు ఇవి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దొరుకుతాయండి ఇవి కూడా. సో ఇప్పుడు మనం డాల్స్ చూసాం కదా అండి, ఈ డాల్స్ని ప్లేస్ చేసుకోవడానికి ఇదిగోండి మండపాలు, అంటే మనం రెగ్యులర్గా రొటీన్గా చేసే డెకరేషన్స్ కాకుండా ఇట్లా రింగ్స్ దొరుకుతాయి. వీటిలో అమ్మవారిని ప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా చిన్న డెకరేషన్ ఇక్కడ కూడా మనం అమ్మవారిని ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, వినాయక చవితికి యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్స్కి కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. వీటితో పాటు మండపాలు కూడా ఉన్నాయండి. వినాయక చవితికి ఎక్కువగా ఇట్లా మండపాలలో పెడతారు కదా, సో ఇవి థర్మాకోల్తో చేసినటువంటి మండపాలు మీకు లో బడ్జెట్లోనే వస్తాయి. సైజెస్ కూడా ఉన్నాయి ఇంకా వీటిలో.
ఇదిగోండి ఇట్లా రింగ్స్ కూడా మీరు ఇంతకుముందు ఐడియా కోసం మీరు అక్కడ చూసారు కదా, సో అట్లా డెకరేట్ చేసుకోవడం కోసం ఈ రింగ్కి మనం గార్లెండ్స్ హ్యాంగ్ చేసి కానీ గార్లెండ్స్ చుట్టి కానీ మనం డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇట్లా స్క్వేర్ లాగా కూడా ఉన్నాయి చూడండి, బ్యాక్గ్రాప్ డెకరేషన్ చేసుకోవడానికి అనమాట ఇవన్నీ. ఇవి కూడా చాలా లో బడ్జెట్లో వస్తాయి. మీకు బల్క్లో కావాలన్నా సప్లై చేస్తారండి. మీరు సేల్ పర్పస్ తీసుకోవాలి అనుకున్న ఒక 100-150 పీసెస్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి సింహాసనాలండి. మనం వినాయక చవితికైనా యూజ్ చేసుకోవచ్చు, వరలక్ష్మి వ్రతంకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ప్లేస్ చేసుకోవాలి. థర్మకోల్ వేసేసరికి మనకి లో బడ్జెట్లో వస్తాయి. ఇది చూడండి. అండ్ ఇది కూడా, ఇది ఇంకా ఏ ఫెస్టివల్కైనా వాడుకోవచ్చు. మందార ఫ్లవర్స్ వచ్చేసి దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి మనకి ఇట్లా. ఇదిగోండి సన్ఫ్లవర్ కాంబినేషన్లో. సో మనం ఇప్పుడు మండపాలు అవన్నీ చూసాం కదా అండి, ఇంకా బ్యాక్డ్రాప్స్కి వచ్చేద్దాము. బ్యాక్డ్రాప్స్ చూడండి ఎన్ని రకాల కాంబినేషన్స్, ఎన్ని రకాల థీమ్స్ ఉన్నాయో. ఇవి మనకి 200 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయండి. ఇంకా ప్రైస్ మన క్వాలిటీని బట్టి ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇదిగోండి నార్మల్గా ఇట్లా రొటీన్గా చూసే బ్యాక్డ్రాప్స్ కాకుండా మీకు ఇట్లా ఫ్లవర్ కాంబినేషన్లో కావాలి అనుకున్నా ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ప్రజెంట్ ఇవి మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్డ్రాప్స్ అండి. మంచిగా ఫ్లవర్స్ అటాచ్ చేసి క్రియేటివ్గా ఉన్నాయి చూడండి. ఇదేమో సీక్వెన్స్ వర్క్లో. ఇది మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి అట్లా కూడా ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు మనం. ఇంకా దీనికి వేరే మనము అటు ఇటు ఈ బ్యాక్డ్రాప్స్ అటాచ్ చేసి కూడా అదొక్కటి తీసుకొని దానికి అటు ఇటు ఇంకా వేరే అటాచ్ చేసి కూడా మనం ఇంకా క్రియేటివ్గా చేసుకోవచ్చు. ఇందులో అయితే చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, పిచ్వై ప్రింట్స్ వచ్చేసి అటు ఇటు కవ్ డిజైన్ వచ్చింది. ఇది జస్ట్ 375 రూపీస్లో వచ్చేస్తుంది. కాంబినేషన్ ఇట్లా ఉంటుంది. సో ఇట్లా చాలా రీజనబుల్. ఇదిగో కోలం డిజైన్లో ఇది కూడా 375లో వస్తుంది. ఇంకా ప్రైజెస్ అన్నీ చెప్పట్లేదు మీకు. నేను ప్లెయిన్లో కావాలి మేమే కస్టమైజ్ చేసుకుంటాము అనుకుంటే ఇదిగో 200 రూపీస్లోనే వస్తాయండి ఇవైతే. ఇట్లా చాలా నెట్టెడ్లో కావాలి అనుకుంటే మీకు నెట్టెడ్లో కూడా ఉన్నాయి. బ్యాక్డ్రాప్స్ మనకి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి, కానీ బ్యాక్డ్రాప్ స్టాండ్తో ప్రాబ్లం ఉంటుందండి. మనం ఆన్లైన్లో అట్లా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, అవి ఎలా వస్తాయో తెలియదు. బట్ మీరైతే ఇక్కడ చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇవి మనకి పీవీసీ పైప్స్తో చేసినవి అనమాట. లో బడ్జెట్లో వస్తాయండి. ట్రయాంగిల్లో స్టాండ్ ఉంటుంది చూసారా, వాటికన్నా కూడా ఇట్లా స్ట్రైట్గా స్టాండ్ ఉండేది బెటర్. మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. మనకు గ్యాప్స్ ఏం లేకుండా నీట్గా ఉంటుంది. బ్యాక్డ్రాప్ చూడండి అసలు ఏమాత్రం కదలకుండా ఎంత బాగా చేశారు. లోటస్ డిజైన్తో తీసుకున్నారు. మీకు ఇట్లా బ్యాక్డ్రాప్ క్లాత్ కావాలన్నా దొరుకుతుంది, గార్లెండ్స్ కావాలన్నా దొరుకుతాయి. అండ్ ఇట్లా స్టాండ్స్ కూడా, ఇవి కూడా సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి దియా స్టాండ్స్ అండి. మనకి ఈ విధంగా వస్తాయి. మనం వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు అమ్మవారి ముందు పసుపు కుంకుమ అన్నీ పెట్టి ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో టీ లైట్ హోల్డర్స్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇదైతే చాలా బాగుంది లోటస్ కాంబినేషన్లో. ఇవే కాకుండా మనకి రొటేటింగ్ దియాస్ ఉన్నాయి, నార్మల్ దియాస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మనం అమ్మవారిని డెకరేట్ చేసుకున్నప్పుడు దీపం వెలిగించి ఉంచితే ఎక్కువసేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ ఇట్లా ఈ లైటింగ్స్ పెట్టుకున్నాం అనుకోండి ఎప్పటికీ అలాగే ఉంటాయన్నమాట. మంచి కలగా ఉంటుంది డెకరేషన్. ఇవి మనకి 2 స్టెప్స్లో 3 స్టెప్స్లో రకరకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ప్రైస్ 325కి 2 స్టెప్స్ వచ్చేస్తుంది. ప్రైజెస్ కూడా రీజనబుల్. ఇదిగో మనకి ఇట్లనే కలర్ కాంబినేషన్లో కావాలి అనుకున్నా, అంటే కంప్లీట్గా గోల్డ్ కాకుండా ఇట్లా కలర్ కాంబినేషన్ కావాలనుకున్నా ఇట్లా తీసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయండి. అండ్ ఇది లోటస్. దీంట్లో కూడా మనం గౌరమ్మని చేసుకొని అయినా పెట్టుకోవచ్చు. అమ్మవారి విగ్రహాలు ఏమైనా ఉన్నా కూడా దీంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతంకి. లోటస్ కదా బాగుంటుంది. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అసలు. మనము వరలక్ష్మి అమ్మవారిని డెకరేట్ చేసుకున్నప్పుడు అమ్మవారి ముందు ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ వేసి పెట్టుకోవడానికి, లేదంటే దీంట్లోనే కూడా అమ్మవారిని కూర్చోబెట్టుకోవచ్చు. లోటస్ స్టాండ్స్ అనమాట ఇవి. మీకు లో బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు. ప్రజెంట్ మార్కెట్లో అయితే ఇవి బాగా ట్రెండింగ్ అండి. వెల్వెట్ ఫ్యాబ్రిక్తో చేసినటువంటి లోటస్ ఇది. దీనిపైన ఇప్పుడు ఈ డాల్స్ చూసాం కదా మనం, రెడీమేడ్ డాల్స్, అవి ప్లేస్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. మనం అమ్మవారిని డెకరేట్ చేసుకుని దీనిపైన కూర్చోబెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ వీటితో పాటు మీకు ఇట్లా ఫ్లాట్గా కావాలి అనుకుంటే ఇట్లా కూడా, ఇవన్నీ లో బడ్జెటే అండి. అన్నీ కూడా రంగోలీ మ్యాట్స్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. మనం టైల్స్ పైన వీటిపైన డెకరేషన్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇవి మనకి ఫ్లవర్స్తో డెకరేషన్ చేసినట్టుగానే ఉంటాయి. మనం ప్రతి అకేషన్కి ప్రతి ఫెస్టివల్కి ఒకసారి తీసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. పూజా మందిరం ముందు పెట్టుకోవడానికి, లేదంటే మన ఇంట్లో హాల్లో డెకరేషన్కి, మెయిన్ ఎంట్రన్స్లో డెకరేషన్కి ఇవి యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఫెస్టివల్కి కావాల్సిన థీమ్తో మనకి ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి జస్ట్ శాంపిల్కి కొన్ని డిస్ప్లేకి పెట్టాము, బట్ షాప్లో ఇంకా చాలా కలెక్షన్ ఉంది. మీరు స్టోర్ విజిట్ చేస్తే మొత్తం చూడొచ్చు. ఇవి వచ్చేసి వరలక్ష్మి అమ్మవారి ఫేసెస్ అండి. ఇవి మనకి 175 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో మీకు ఇట్లా హెయిర్ కాంబినేషన్లో ఉన్నట్టు కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు. ఇట్లా చిన్నగా కావాలి అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. కంప్లీట్గా మీకు జర్మన్ సిల్వర్ మోడల్లో కావాలి అనుకుంటే ఇట్లా ప్రిఫర్ చేసేయచ్చు. స్టోన్స్ కుందన్స్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి. మీరు రీసేల్ పర్పస్ తీసుకోవాలి అనుకున్నా కూడా బెస్ట్ అండి.
ఇది మనకి గణేష్ మహారాజ్ది వుడెన్ కార్వింగ్ అండి. దీనిపైన ఇట్లా పాంపామ్ స్టిక్ చేశారు. మనం బ్యాక్డ్రాప్లో వీటిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్లెయిన్ బ్యాక్డ్రాప్ చూసారు కదా మీరు. సో ఆ ప్లెయిన్ బ్యాక్డ్రాప్ సెట్ చేసుకున్నప్పుడు మధ్యలో ఇట్లా గణేష్ని ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది, చాలా రీజనబుల్గా కూడా ఉంది. ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. డెకరేషన్కి సంబంధించి మీకు A to Z ఏది కావాలని అనుకున్నా కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఇదిగోండి ఇట్లా ఈ పాంపామ్ కాంబినేషన్లోనే మనకి ఈ విధంగా శుభ్ లాభ్ మనం మెయిన్ ఎంట్రన్స్కి పెట్టుకోవచ్చు, లేదంటే డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. వాటితో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కోసం అండి. ఇది మనకి ఇట్లా కలశం లాగా ఉంది కదా, ఓపెన్ చేస్తే పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఏవైనా దీంట్లో ప్లేస్ చేసి ఇట్లా క్లోజ్ చేసి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చామనుకోండి, వాళ్ళు యూజ్ చేసుకుంటారు. లేదు మనం పసుపు కుంకుమ కాకుండా మామూలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను మా ఇంట్లో మా మెయిన్ డోర్ ఎంట్రన్స్కి ఇవి స్టిక్ చేశాను. సేమ్ ఇలాంటివే తీసుకొని వెనకాల డబుల్ టేప్ ప్లాస్టర్ అంటించేసి మెయిన్ డోర్కి స్టిక్ చేశాను అనమాట. మన పూజా మందిరం డోర్స్కి కానీ మెయిన్ డోర్స్కి కానీ కూడా వీటిని స్టిక్ చేసుకోవచ్చు. కలశంలాగా ఉంటాయి, బాగుంటాయి. అండ్ వీటితో పాటు టీ లైట్ హోల్డర్స్ అండి. ఇట్లా ఎలిఫెంట్ కాంబినేషన్లో వచ్చేసి టీ లైట్స్ పెట్టుకోవడం కోసం ఇలా ఉంటాయి. అండ్ ఇవే కాకుండా ఇదిగోండి లోటస్ వచ్చేసి పసుపు కుంకుమ వేసుకోవడం కోసం ఇవి కూడా చాలా లో బడ్జెట్లో ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్ కోసం కూడా ఇవి మనం ప్రిఫర్ చేసేయచ్చు. ఇవన్నీ కూడా అమ్మవారి పాదాలండి. లక్ష్మీదేవత పూజ చేసుకునేటప్పుడు ఈ పాదాలు ప్లేస్ చేసుకుంటారు. మామూలుగా పూజా మందిరంలో కూడా పెట్టుకుంటారు చాలామంది. సో వాటిలో ఇవన్నీ మోడల్స్ అన్నమాట. మీకు స్వస్తిక్, ఓం, త్రిశూలం ఇట్లా సింబల్స్ కావాలనుకున్న ఉన్నాయి. అండ్ పాదాల్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇది బాగా అనిపిస్తుందండి నాకైతే. మంచిగా ఇట్లా రెడ్ పైన పాదాలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడండి. ఇంకా టీ లైట్ హోల్డర్స్ ఇవి కూడా, లేదంటే పసుపు కుంకుమకి దేనికైనా మనం డిఫరెంట్గా వాడుకోవచ్చు వీటిని. ఇవన్నీ కూడా మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ సింహద్వారం ఉంటుంది కదా అండి, దాని డెకరేషన్ కోసం అనమాట. డిఫరెంట్ ఫ్లవర్స్ ఇవన్నీ ఫ్యాబ్రిక్తో చేసినవి. మనం వాష్ కూడా చేసుకోవచ్చు వీటిని, రీయూజబుల్ అనమాట. సో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. డిఫరెంట్ క్వాలిటీస్లో, డిఫరెంట్ డిజైన్స్లో. ఇవి కూడా మీకు బల్క్లో కావాలనుకున్నా సప్లై చేస్తారు. ఈ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇట్లా తీసుకుంటే. అండ్ ఇవన్నీ కూడా ఇంకా గార్లాండ్సే మనం బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేసుకోవడం కోసము. కంప్లీట్గా మీకు ఇట్లా ఫ్లవర్స్లో కావాలి అనుకుంటే ఫ్లవర్స్లో ఆల్రెడీ సెట్ చేసి ఉన్నాయి చూడండి. అది అక్కడ మ్యాంగో లీవ్స్ కూడా అటాచ్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట. ఇవి కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ నుంచే స్టార్ట్ అయ్యి హై రేంజ్ వరకు ఉన్నాయి. క్వాలిటీని బేస్ చేసుకొని ఇంకా ప్రైస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి అకేషనల్ అండి. అంటే మనకు సంగీత్కి కానీ హల్దీ ఫంక్షన్కి కానీ సో అట్లా డెకరేట్ చేసుకోవడానికి కావాల్సినవి ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి నెట్టెడ్లో కావాలంటే నెట్టెడ్లో ఉన్నాయి, ఊలెన్లో కావాలనుకుంటే ఊలెన్లో ఉన్నాయి. అండ్ వ్యాలంటైన్స్ డేకి ఇంకా మన ఇష్టం, మనం ఎట్లా డెకరేట్ చేసుకోవాలనుకుంటే అట్లా డెకరేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుందండి. ఒక్క అకేషన్ అని కాదు, అన్ని అకేషన్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. ఇవి చూసారు కదా చిన్న ఫ్లవర్ బంచెస్ అండి. ఇవి మనము బ్యాక్డ్రాప్ డెకరేట్ చేసుకుంటాం కదా, ఇవి హుక్స్ లాగా అక్కడక్కడ తగిలించుకోవడానికి అట్లా బాగుంటాయి. ఇవి కూడా చూడండి కంప్లీట్గా ఇట్లా మనకి బంతి ఫ్లవర్స్లో అండ్ మల్టీ కలర్లో ఉన్నాయి. సింగిల్ కలర్స్లో కావాలనుకుంటే ఇట్లా సింగిల్ కలర్స్లో తీసుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఇదిగోండి మనం ఫ్లోర్ డెకరేట్ చేసుకోవడానికి సేమ్ మనకి బంతి పువ్వులతో డెకరేట్ చేసినట్టుగానే స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో, రౌండ్ షేప్లో కావాలనుకుంటే రౌండ్ షేప్లో ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇవేమో మనకి రంగోలీ స్టిక్కర్స్ అండి. సో మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ముగ్గులాగా వీటిని ప్లేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవి. అండ్ ఇది వచ్చేసి దీంట్లో మనం పెద్ద దియాస్ ఉంటాయి కదా, ఆ దియాస్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వేసి డెకరేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పూజా తాళి అండి. ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ రాబోతుంది కదా, బ్రదర్స్కి రాఖీ కట్టిన తర్వాత ఇట్లా హారతి ఇవ్వడానికి మంగళహారతి ప్లేట్ లాగా యూజ్ చేస్తారు. ఇదొక ప్యాటర్న్, ఇంక ఇట్లాంటివి మోడల్స్ ఉన్నాయి. మీకు ఊరికే ఐడియా కోసం చూపిస్తున్నాను నేను. చాలా పెద్ద గోడౌన్ ఉంటుంది వీళ్ళకి, అన్నీ చూపించడం కష్టం. కొన్ని డిస్ప్లేకి ఉన్నవి మాత్రమే మీకు ఐడియా కోసం షేర్ చేస్తున్నాను. అండ్ ఇవి లోటస్ ఫ్లవర్స్ అండి. మనకి లైట్ కూడా వస్తుంది వీటిలో. ఇట్లా లైట్లో కావాలనుకుంటే లైట్తో తీసుకోవచ్చు, లైట్ లేకుండా నార్మల్ ఇది కూడా లైట్ ఇదే. ఇట్లా అంటే మీకు లైట్ కూడా వస్తుంది లోపల చూడండి. ఇప్పుడు అన్ని లైట్స్ ఆన్ ఉండేసరికి కనిపించట్లేదు ఇది, కానీ నైట్ టైం అట్లా బాగా కనిపిస్తుంది. దియాస్ కూడా ఉన్నాయి. మీకు డెకరేషన్ పర్పస్ ఇట్లా సింగిల్ ఫ్లవర్స్ విడివిడిగా కావాలి అనుకున్నా కూడా ఇక్కడ దొరుకుతాయండి. ఇవే కాకుండా ఇవన్నీ కూడా డెకరేషన్ సంబంధించినవి చిన్న ఐటమ్స్ అనమాట. వీటితోనే మనము బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనేది చేసుకుంటాం కదా. సో అట్లా చిన్న ఐటమ్స్ డెకరేషన్లో యూజ్ చేసేవి ఎవ్రీథింగ్ మనకి వన్ షాప్ డెస్టినేషన్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో, నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో చేసింది. మనం బర్త్డే పార్టీస్ దగ్గర అట్లా చూస్తూ ఉంటాం కదా డెకరేషన్లో, అవి కూడా ఉన్నాయి. అన్నీ రీజనబుల్ అండి. ఇవన్నీ అవే మొత్తం కంప్లీట్గా ఈ సెక్షన్ అంతా విడి ఫ్లవర్సే అండి. ఇవే కాకుండా మనకి ఇట్లా ఇదిగోండి ఇక్కడ చూడండి
వెల్వెట్ ఫ్యాబ్రిక్తో చేసినటువంటి హ్యాంగింగ్స్ అనమాట. ఇవి కూడా చాలా రీజనబుల్, 150, 50 రూపీస్, 100 రూపీస్ అట్లా డిఫరెంట్ ప్రైజెస్లో హ్యాంగింగ్స్. మీకు హ్యాంగింగ్స్ ఇట్లా నెట్టెడ్లో కావాలి కలర్ఫుల్గా అనుకుంటే నెట్టెడ్లో కూడా దొరుకుతాయి. వచ్చేసి మెయిన్ డోర్కి తోరణాలండి, మనం మామిడాకుల తోరణాలు హ్యాంగ్ చేసుకుంటాం కదా, అట్లా మోతీస్లో కావాలి అనుకుంటే మీకు ముత్యాలతో చేసినవి అండ్ ఇదిగో ఫ్యాబ్రిక్తో చేసినవి, ఇదేమో మామిడాకు కాంబినేషన్లో, వీటిలో ఇట్లా డిజైన్స్ చూడండి. సో ఇది కూడా డెకరేషన్ పర్పసే అండి. మనం ఇట్లా స్టాండ్ సెట్ చేసుకుంటాం కదా, బ్యాక్డ్రాప్ స్టాండ్, ఆ రాడ్స్ కనిపించకుండా ఉండడం కోసం కవర్ చేయడానికి అన్నమాట. ఇవి ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటాయి, జస్ట్ ఇవి ఇట్లా ప్లేస్ చేసుకొని రాడ్కి అటాచ్ చేసుకోవడమే. ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇక్కడ మనకి సపరేట్గా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి మనం ఓన్గా తీసుకొని మనం కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కస్టమైజ్ చేసినవి కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా ఇదిగోండి హ్యాంగింగ్స్లోనే పర్ల్స్తో చేసినవి, బీడ్స్తో చేసినవి, మీకు ఇట్లా కావాలి అనుకున్నా, అంటే డైలీ వేర్ మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేయడానికి కావాలి అనుకున్నా ఇట్లా తీసుకోవచ్చు. ఇవన్నీ ఆ వెరైటీస్ అనమాట. సో చూసారు కదా అండి, ప్రకాష్ పార్టీ షాప్లో ఒక 10% కవర్ చేశాను. ఇప్పుడు మెయిన్గా మనకి వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి రాబోతుంది కాబట్టి వాటికి సంబంధించినవి షేర్ చేశాను. కానీ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర అన్ని అకేషన్స్ కండి, క్రిస్మస్కి సంబంధించినవి అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ఫెస్టివల్స్ కానీ బర్త్డేస్ కానీ ఏ ఉన్నా కూడా ప్రతి ఫెస్టివల్కి ముందు కంప్లీట్గా షాప్ అంతా చేంజ్ చేసేస్తారనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ దివాళీకి వచ్చామనుకోండి, కంప్లీట్గా లైట్స్ దివాళీ ఫెస్టివల్కి సంబంధించినవి ఉంటాయి. ఏ ఫెస్టివల్ వస్తే ఆ ఫెస్టివల్కి ఆ అకేషన్కి తగ్గట్టుగా ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి. మీకు రీటైల్లో కావాలనుకుంటే రీటైల్లో తీసుకోవచ్చు, హోల్సేల్గా కావాలనుకుంటే హోల్సేల్గా తీసుకోవచ్చు. సో ఇది ఈరోజుకైతే వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటివరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.